ఈ యొక్క మీ ప్రాంతంలో ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన విధానంగా సంఘముగా కలిసి వచ్చి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఏకహృదయులై పూజిస్తూ ఆరాధిస్తున్నాం. మా జీవితంలో మాకు ఇచ్చిన ధన్యత మా ప్రభు మా సృష్టికర్త మా నిమిత్తమై రానైన రారాజు వారి నామమును బట్టి మేము మా దేవుని ప్రజలైన విధానమును బట్టి అటువంటి అర్హత మాకు కలిగించినందుకై మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెప్తున్నాం. మా పతనమైన జీవితం, అయోగ్యకరమైన జీవితం, నాశనమైన గుంటలో ఉన్న మమ్మల్ని బురదగల దొంగ ఊచిలో పైకి లేవనెత్తి మా అడుగులు పండపై స్థిరపరిచిన మా ప్రభు నువ్వు పూజిస్తూ ఆరాధిస్తున్నాం. మా గత చరిత్ర చూసిన ప్రభా ఎంతో భయంకరమైనది, ఎంతో ఆయాసకరమైనది, ఎంతో అసమాధాన స్థితిలో ఎంతో ప్రభా మా ప్రభువును ప్రభా మేము చిరవేసి ఆదించిన వారుగా మా సృష్టికర్తకు దూరస్తులై ప్రభా కేవలం మీ ప్రేమ చేత మమ్మల్ని చేదెక్కి నడుపుతారు. మీ యొక్క వార్తల చేత మీ కుమారులుగా కుమార్తెలుగా పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి ధన్యత మాకు ఆ మానవికమై మానవ రూపంలో క్షణిక గర్భంలో జన్మించిన వారు ప్రభా ఈ శరీరధారి అయి మా వలె మానవ నీతిగా ప్రభా శోధింపబడిన పాపము లేకుండా ప్రభా పరిశుద్ధులైన తండ్రి ప్రతి శోధనలు చేయించేవారు. పరిశుద్ధులైన దేవా తిరంగాంలో మేము మీరు అప్పగించుకుంటే అనుమతించినట్టు ప్రభు అందుకై వందనాలు చెప్తున్నాం. మీరు చేసిన అద్భుతమైన ప్రభా మీరు చేసిన మానవీయమైన చేసిన ప్రాయం ఎంతో అమూల్యమైనది ప్రభా. ఆ విధంగా విసర్జించబడిన మా ప్రభా, దూషించబడిన మా ప్రభా, వ్యసనాక్రాంతులైన మా ప్రభా, వ్యాధిగ్రస్తులైన మా ప్రభా, మనుషులు చూడనందని వాడమైన మా ప్రభా అటువంటి ప్రభా దీన స్థితిలో మీ సొంత వారే మేము దేవాన్ని మోసిన భారం వేసుకుని ప్రభా వేల శరీరం తండ్రి మీరేం చేస్తున్నారు మీరే క్షమించిన సమాప్తమైన సమస్తము సమాప్తి అపరాధం సమస్తమైన దైవోక్తులు అన్ని సమాప్తి వారిని బాధపెట్టబడ్డారు. నేను యోగా నీతి మంత్రులుగా తీసుకుంటుంది తిరిగి ఇది మాకు దయచేసిన భద్రత ఈ పండుగను ఆచరించేవారుగా మమ్మల్ని ప్రభావ వారం సంతోషాన్ని ఉన్న ఆశలు సమయం దీవించి కృతజ్ఞులై జీవించడం నేర్చి మా మిగతా జీవితం మా ప్రభుత్వమే అనే తలంపు స్థితి ఆరాధన కలిగి ప్రజలు ఉన్న రావాల్సిన కొరకు ఈ యొక్క ప్రదేశం ప్రవర్తనం చేసి ఈ పాత్రమైన చీకటాన్ని పరిశీలిస్తున్నాయి. సహాయం ఆశిస్తున్నాను. మీ ఘనత మహిమ ప్రభావం ఎందుకు ప్రవహిస్తున్నాము ప్రార్థించి పెడుతున్నాము తండ్రి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున నీవు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆరాధించున్నావు. 1వ వచనం మన యొక్క ఇది వరకు మనం జీవించిన జీవితాన్ని సూచిస్తూ ఉంటున్నది. 2వ వచనంలో మనం గమనించుకుంటే ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుంటున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, నాకు రక్షణాధారమాయను. ఇది మన నేటి జీవితం గురించి ఈ వాక్యము బయటపరచబడుతున్నది. 3వ వచనం. తాను మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేరుకుందరు, ఆ దినమున మీరు రాగలరు. ఈ 3వ వచనం నుండి మనం గమనించుకుంటే మన యొక్క రక్షణాత్మకమైన జీవితము ఎదుగుతున్న పరిస్థితిని, ఆరోగ్యకరమైన రక్షణాత్మకమైన జీవితాన్ని ప్రకటిస్తున్నది. 4వ వచనం.
యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములు ఆయన క్రియలను ప్రచురం చేయండి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకోండి. ఇది మనకు మన పూర్వపు మన రాబో దినములు మన భవిష్యత్ కార్యాచరణ ప్రభు నిమిత్తమై మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో ఈ వాక్యం మనకు నేర్పిస్తున్నది. 5వ వచనం, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచును, భూమి అంతటను ఇది తెలియబడుతుంది. ఇది మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ప్రభు బిడ్డలమని మనం జ్ఞాపకం చేసుకుంటుంది. 6వ వచనం, సీయోను నివాసి ఉత్సాహంలోని బిగ్గరగాచి నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు మనుడై ఉన్నాడు. మన యొక్క సంఘ జీవితాన్ని గురించి బయలుపరుస్తున్నట్లుగా యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించక ముందు 700 సంవత్సరాల ముందే ప్రవచించిన ప్రవచన వాక్యములు దీర్ఘమైన వాక్యములుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు నడిపిస్తున్న కొద్దీ ఈ యొక్క భాగాన్ని ధ్యానించడం చేత మనము ప్రభువులకు సమీపస్తులవుతున్నాం, ప్రభు యొక్క కార్యాలను గ్రహించగలుగుతున్నాం, ప్రభు యొక్క ఉపకారాలను మేము గ్రహించగలుగుతున్నాం, ఆయనను కనపరచడానికి మనల్ని సిద్ధపరుచుకుంటున్నాం. కాబట్టి మరి మొదటి వచ్చిన చూస్తే, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపట్టివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అనే మాటలు మనం గమనిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఆ దినమున మీరిలాగందురు అని యెషయా అనేక దినములు కిందటే ఈ ప్రవచన వాక్యము ప్రవచించిన వారుగా ఉంటారు. ఆ దినమున, ఆ దినం గురించి యెషయాకు ఎట్లా తెలుసు? ఆ దినం మన జీవితంలో ఉందని యెషయాకు ఎట్లా తెలుసు? మనం గమనిస్తుంటే ఈ మాటలు మన ఇంట్లోనే ఖచ్చితంగా రాయబడ్డాయని మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. చూడండి, ఎఫెసీయులకు పత్రిక 1వ అధ్యాయంలో మరి అక్కడ మనం గమనిస్తుంటే 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మనం ఒక మాట చదువుకుంటున్నాం. 4-6 మధ్య భాగంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును ఉండవని జగత్పునాది వేయబడకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేము. కాబట్టి ఇక్కడ కూతున్న ఈ శ్రేష్టమైన మాట మనలను, మనము అనే మాటికి మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసుకున్నట అది దేవుని నిర్ణయం. ఆ నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడుతుంటే. కాబట్టి ఈ జగత్తుకు పునాది వేయబడలేదు. కాబట్టి ఆ వేయబడక ఉంటే ఈ సంకల్పము దేవుడు తన ప్రజల యొక్క మరి ఆయన కలిగి ఉంటున్నాడు. మరి ఆది కాండంలో ఆరంభంలో మనం గమనిస్తుంటే 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి శూన్యముగాను నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 1వ వచనంలోనే రాయాలి. కాబట్టి ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. కాబట్టి భూమి ఆకాశాలు ఎట్లున్నాయి? ఆకారం లేనివిగా, శూన్యమైనదిగా. శూన్యము అంటే ఏమి లేదు, కానీ సృజించాడు. కాబట్టి ఆయన సృష్టి ఆరంభమైంది. కాబట్టి ఆ విధంగా ఉంటున్న దినములలో మరి చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేది అని రాయబడింది. దేవుని ఆత్మ మరి ఆ యొక్క జలముల పైన అల్లాడుతుండెను. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని మాట్లాడారు. చీకటి ఉంటున్నది, అగాధ జలంపై కమ్మి ఉంటున్నది. దేవుని ఆత్మ అల్లాడుతూ విలపిస్తూ ఆ చీకటి అగాధములను చూస్తూ అప్పుడు జరిగినది ఏమిటి? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగైనట్టుగా మనము గమనించి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగు
మరి మంచి దేవుడు వెలుగును చీకటిని వెలుగు పగలనియు చీకటి రాత్రి పేరు పెట్టను అస్తమయము ఉదయం కలగక ఒక దినము ఆయను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినాడు, ఆ వెలుగును చీకటిని వేరుపరిచినాడు. కాబట్టి ఆ విధము అస్తమయము అయింది. అది మొదటి దినముగా మొట్టమొదటి దినముగా దేవుడి వెలుగును విధించినట్టుగా లేక చీకటి నుండి వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో అక్కడ సూర్య చంద్ర నక్షత్రములు నిర్మించబడినట్టుగా 4వ దినము గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధముగా మరి మొదటి దినమున వెలుగు వేరే, 4వ దినమున కలిగిన వెలుగు అది వేరే. కాబట్టి ఆ విధముగా ఆరంభంలోనే చీకటిని వెలుగు మనము మీరు లోకమునకు వెలుగు, మీకు నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. కాబట్టి ఆ విధముగా మనము అనబిడ్డలుగా జగత్ పునాది వేయబడుతుంటే ఆయన ఏర్పరుచుకున్నాడు. యెషయా ప్రవక్త అందుచేతనే చెప్పిన ఈ చక్కటి మాట 12వ అధ్యాయంలోని ఈ మాట, ఆ దినమున మీరాయిదాగందురు. కాబట్టి మీ ప్రజలారా, మీరు మీ యొక్క బ్రతుకులలో ఒక దినం దేవుడు చూపిస్తున్నాడు. ఈరాగందురు ఎలాగంటారు మీరు? యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపం. కాబట్టి మానవుడు ఈ లోకములకు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నుండి అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుని యొక్క ఆ యొక్క ఉపమానం చెప్తున్నారు. కాబట్టి ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. మీరందరికీ తెలుసు. కాబట్టి 2 కుమారులు చిన్నవాడు తన ఆస్తి తీసుకొని మరి దూరదేశంలో ప్రయాణమై వెళ్ళి వేషలతో ఈ లోకములో అంతయు వ్యర్థపరిచి చివరికి పందులు కొట్టి తిరువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధముగా ఉంటున్న ఆ కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. తండ్రి ఆకలి చేత చచ్చిపోతున్నాను, పందుల పొట్టు కూడా తినొచ్చు తినకపోవచ్చు, అటువంటి స్థితి నాది. కాబట్టి విస్తారమైన అద్భుతములు ఆశ్చర్యములు నీటిలో ఉన్నాయి. నీ యొక్క పనివారు సమృద్ధిగా ఆహారం పూజిస్తున్నారు. నన్ను నీ పనివారిలో ఒకరిగా చేసుకో. కాబట్టి ఆ విధంగా కుమారుడు తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి ఆ తండ్రి అతనిని చూసి ఆ తండ్రి ఎదురుపడి మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడు. తండ్రి నీ ఎదుటను పరలోక రాజ్యను నీ ఎదుట నేను పాపం చేస్తున్నా అని చెబుతూ, నేను మరి ఆ విధముగా నీ కుమారుని కాదు నీ దాసులలో ఒకరిగా ఉంచుకోను అనుకున్నాడు. ఆ విధంగా చెప్పాలని. కానీ తండ్రి దగ్గర అనడానికి ముందే తండ్రి అనుమతి ఇవ్వలేదు. వెంటనే వస్త్రం తెచ్చి తీసుకురండి, చొప్పం తీసుకురండి, నా కుమారుడు వచ్చినాడు, ఉంగరం పెట్టండి. అటువంటి తండ్రి కుమారుడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మన బ్రతుకులో దైవ ఉగ్రతకు మనం చోటిచ్చిన వారంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అనేక పర్యాయములు ఆయన తన ఉగ్రతను తన కోపమును చూపించువాడుగా ఉంటున్నాడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహా పరిశుద్ధుడు. కాబట్టి ఆ విధంగా మనం పరిశుద్ధత లేని జీవితం జీవించినప్పుడు ఆయన ఏర్పరుచుకున్న ప్రజల పైన మరి ఆ విధముగా ఆయన కోపగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం గమనించి చూస్తే చూడండి, నిర్గమకాండం 32:10. కావున నిర్గమకాండము 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్పగా చేస్తని మోషేతో చెప్పగా. కాబట్టి నా కోపము అనే మాట 10వ వచనంలో మనం చూస్తున్నాం. వారి మీద మండును. ఎందుకు?
ప్రజలు తప్పిపోయినారు, వారి మీద నా కోపము మండుతుంది. కాబట్టి ఆ విధముగా మరి నేను వారిని దహించి వేస్తాను అని ఆ విధంగా దేవాది దేవుడు ఈ యొక్క మాటల్లో సెలవిస్తున్నట్లుగా మనము గ్రహించి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలైన మనము పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధితో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. లేవీకాండంలో చూస్తే లేవీకాండము 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం అక్కడ మనము 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రభు జీవరాశుల దేని వలన మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. పాత నిబంధనలో మాట, కొత్త నిబంధనలో మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాట. కాబట్టి నేల మీద ప్రభు జీవరాశులు అనేకములు ఉంటున్నాయి. కాబట్టి వాటి ద్వారా మనం అపవిత్రపరచబడకూడదు. నేలను చూసేవి నేలనే వాటి జీవితము నేలను మీద ప్రాకుతున్నది. పైనున్న సంగతులను చూడక భూసంబంధమైన వాటిని దృష్టిస్తున్న వారు నేల మీద ప్రాకు జీవనం. వారి ద్వారా మనము అపవిత్రపరచబడడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధపరచబడడానికి ఆయన మనల్ని ఏర్పడుతున్నారు. కాబట్టి అనేకసార్లు మన జీవితంలో మనము బాధను పొందక ముందు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగక ముందు మన జీవితంలో ఆయన కోపములకు సాధించిన వారంగా ఉంటున్నాం. అదే విషయ ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టుగా మనం గ్రహించి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నా మీద కోపపడితివి అనే ఈ చక్కటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నా స్థితి ఏమిటి? నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆదరణ, చనిపోయిన కుమారుడు ఆదరణ పొందుతున్నాడు. వస్త్రంలో నీ ఉనికి, మందుల వాసన, చిరిగిపోయినొచ్చు, చెప్పులు లేవు, ఏమీ లేవు, భయంకరమైన దుర్గంతో ఉన్నాడు, ఆదరణ పొందుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో తన బిడ్డలైన మనకు ఆదరణ ఉంటున్నది. ఈ లోకంలోని సమస్తమైన మలినం, ఈ లోకంలోని సమస్తమైన అపవిత్రత, అపవిత్ర ఆత్మల ద్వారా మనం తాకబడిన వారు, ఆ యొక్క అపవిత్రమైన పందుల జీవితం జీవించిన వారు, వారన్నింటినీ కూడా నేటి దినమున మనం ఆదరింపబడుతున్నాం. ఆత్మీయ సత్యం ఆదరింపబడ్డ అనగా దేవుని ద్వారా ధైర్యపరచబడ్డ, దేవుని వాక్యం ద్వారా బలపరచబడటం వల్ల. కాబట్టి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను. యెషయా ప్రవచనము మన జీవితంలో వ్యక్తిగతంగా నెరవేరిందా? మనం నిజంగా దేవుని కోపమును గ్రహించిన వారమా? మనం చెప్పగలుగుతున్నామా, దేవాది కోపము నా పక్షంగా చల్లారింది? ఏ విధంగా చల్లారింది? నన్ను నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో పరిశుద్ధపరుచుకున్నాను. నువ్వు పరిశుద్ధులు కనుక నన్ను నేను పరిశుద్ధపరుచుకున్నాను. నా పాపముల అపరాధములకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది ప్రభువా. ఇంకా నాకు నీకు మధ్య ప్రభు రక్తపు నిబంధన ఉన్నది చెప్పగలుగుతున్నావా? ఈ దినమున నీ కోపం కదా. ఈ చెప్పు మనుషుడు ధన్యుడిగా పిలువబడుతూ ఉంటున్నాడు. కీర్తన గంటగంట అదే అంటారు కదా. దాని కీర్తన 32లో మనం చూసుకుంటున్నాం కదా. దాని కీర్తన 32 మొదటి 2 మాటలు మనం చదువుకుంటే అందరు కూడా కలిసి చదువుకుంటాం. దాని కీర్తన 32 మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ప్రభా నేను ధన్యుడనైతిని, నీ ద్వారా ఆదరించబడితిని, నా సమస్తమైన కల్మషం తొలగించబడింది, నీ కోపం చల్లారింది చెప్పగలుగుతున్నామా? కాబట్టి ఆ విధంగా అటువంటి అనుభవంతో నేటి దినమున మనం ఆరాధనలో ప్రవేశిస్తూ ఉంటున్నాం. 2వ వచనంలో, ఇదిగో నా రక్షణ కారణభూతుడు దేవుడు, నేను భయపడకాన్ని నమ్ముకుంటున్నాను,
యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనా స్థలము, ఆయన నాకు రక్షణాధారమాయను అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు నీవు నాకు రక్షణ ఇచ్చినావు. రక్షణ అంటే ఏమిటి? దాని అర్థము నాలోని భయభీతులు తొలగించినావు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను నీకు భయపడను. నేను ఇక దేనికి భయపడను. అనేకమైన భయభీతి కలిగించినవి ఎన్నో ఉంటున్నాయి. నేను నా జీవితంలో భయం అనేది నీవు తొలగించినావు అని మనము చెప్పగలిగే వారంగా అటువంటి అనుభవము ప్రభువు మనకు కలుగజేస్తూ చూడండి. ఏషియా గ్రంథము 41 చూస్తే ఏషియా 41 9-10 వచనాల్లో ఏషియా గ్రంథము 41 9-10 భూదిగంధము నుండి నేను పట్టుకొని దాని పొలం నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పినాను, నీకు తోడైనాను, భయపడకుము, నేను నీ దేవుడనైనాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటున్నాను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరి జీవితంలో ప్రభావాన్ని కోపం చల్లారని చెప్తున్నాడు. ఇప్పుడు అతనితో ప్రభువు భయపడకుము, నేను నీ దేవుడనైనాను, దిగులు పడకుము, నేను నిన్ను. కాబట్టి ఈ మాట భయపడకుము అనేది భక్తులు లెక్కించారంట. భయపడకుము నా బిడ్డ, భయపడకుము. ఎన్నిసార్లు భయపడింది ఒక తెలుసా? ఏమండి గట్టి చెప్పండి. 366. కాబట్టి 366 ఈ మాట భయపడకు. 366 అంటే దాని నంబర్ దేని గుర్తు? గట్టి చెప్పండి. ఒక సంవత్సరం అంటే లీప్ సంవత్సరం. 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం. ఆ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు. కాబట్టి లీప్ ఇయర్లు కూడా ఇంప్రూవ్ చేసి ప్రభుత్వం శత్రువు ఏం చేస్తున్నాడు? సాధారణ ప్రతిసారి బయటకు పోతేనే భయపడు, రోగం వస్తేనే భయపడు, ఏదైనా ఉపద్రవం వస్తేనే భయపడు, ఎగ్జామ్స్ వస్తేనే భయపడు. భయపడరా? ప్రభు చెప్తున్నాడు భయపడు, దిగులు పడు. కాబట్టి ఆ విధంగా ప్రభువు ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఉన్నామో, ప్రభా నేను నీకు భయపడక నేను నిన్ను నమ్ముకున్నాను, ఆయన నమ్ముకున్నాను, ఇక నాకు ఎలాంటి భయం లేదు, ఇక నాకు ఎలాంటి భీతి లేదు, ఆయననే నమ్ముకున్నాను, నాకు ఇక ఎలాంటి కష్టం లేదు, దేనికైనా ఆయన వైపే చూస్తాను, ప్రతి సహాయము ఆయనే నాకు కలిగించువాడుగా, ఆయన నా పక్షముగా ఉంటున్నాడు అని మనం చెప్పగలుగుతూ ఉంటున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 37, దావీదు కీర్తన 37 5వ వచనంలో చూస్తే, నీ మార్గం యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు. కాబట్టి దానికి ఆయనకు మనం అప్పగించుకున్న వారుగా, ఆయనను నమ్ముకొనుచు ఆయన మన కార్యములు చేయవాడు. ఆ విధంగా మనం భయభీతి చెందని వారుగా ఉంటున్నాం. కాబట్టి యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్తము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఇది నా